హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ లక్ష్మీ జయంతి హోలీ పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో లక్ష్మీ జయంతి మరియు హోలీ పండుగ ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఎన్నో విశిష్టాలతో వస్తున్న ఈరోజు లక్ష్మీ అమ్మవారిని మనము ఏ విధంగా పూజించుకోవాలి, లక్ష్మీ జయంతి పూజ, పౌర్ణమి మరియు హోలీ అన్నీ కలిపి మనము ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, సులువుగా చేసుకునేటటువంటి పూజ విధానము, ఐశ్వర్య దీపము, ఇంకా ఈరోజు ఏమి పఠించాలి, నైవేద్యము, దానాలు ఏం చేయాలి, విశిష్టత, ఈరోజు సులువుగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇంట్లో సులువుగా చేసుకునే పూజ ఎప్పుడు కదిలించాలి, ఇలా క్లియర్గా మొత్తము లక్ష్మీ జయంతికి సంబంధించి క్లియర్గా మొత్తము ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. 2025వ సంవత్సరము మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున మనకి లక్ష్మీ జయంతి జరుపుకుంటాము. ఈరోజే మనకి పౌర్ణమి తిథి, శుక్రవారము మరియు హోలీ పండుగ అన్నీ ఒకే రోజు వస్తున్నాయండి. ఒక్క విశిష్టత కాదు, శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు పౌర్ణమి మరియు లక్ష్మీ జయంతి, ఇంకా హోలీ పండుగ. మన ఎన్నో విశిష్టతలతో ఉన్న ఈ రోజుని మాత్రం మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. పౌర్ణమి తిథి వచ్చేసి 13 గురువారం ఉదయం 10:22 నిమిషాల నుండి 14 శుక్రవారము ఉదయము 11:26 నిమిషాల వరకు ఉంటుందండి. ఈరోజు నక్షత్రము ఉత్తర తిథి, పౌర్ణమి తిథి. కానీ మనం సూర్యోదయ సమయంలో తిథి ఏది ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి 14 శుక్రవారం వస్తున్నాయండి. సాధారణంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా మనము లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తాము. ఇంకా పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతిగా, అంటే లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించిన రోజుగా మనము లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము. సకల సంపదలకు కూడా ఆదిదేవత అయిన లక్ష్మీ అమ్మవారిని ఈరోజు పూజిస్తే సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము, ఆయురారోగ్యాలు, వ్యాపారస్తులకి వ్యాపారంలో వృద్ధి, ఇలా అమ్మ అనుగ్రహంతో అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుందండి. ఆ డబ్బు అవసరాలకు ఉపయోగపడాలంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పక ఉండాలి. పాల్గొన పౌర్ణమి రోజే మనకి సముద్ర మదనం జరిగి పాల సముద్రం నుంచి లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు. అందుకే ఈరోజు లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము. చక్కగా మనము ఈరోజు పొద్దున్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లికలతోటి చక్కగా ముగ్గులు వేసుకొని గడపకి పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఈరోజు శుక్రవారము. ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే తప్పకుండా ఇల్లు శుచి శుభ్రతలతోటి ఉండాలి. ఇంకా ఇంటి ముంగిట ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకుంటే ఇంట్లో ఇల్లాలు కూడా నిండు సౌభాగ్యంతో ముత్తైదువుగా ఉంటే ఆ అమ్మవారు వచ్చి మన ఇంట్లోనే వేయించేస్తారు. చక్కగా ఇప్పుడు మనము పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా పూజా రూమ్లో, అంటే పూజా రూమ్లో లేదు విడిగా ప్రతిష్ఠించి చేసుకోవాలి అమ్మవారిని అనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా పటాలన్నింటికి కూడా పువ్వులతోటి అలంకరించుకొని దీపానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి పుట్టినరోజైన లక్ష్మీ జయంతి రోజు ఐశ్వర్య దీపము పెట్టుకొని పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహంతో మన ఇంట ఎప్పుడూ కూడా సిరి సంపదలకి కొదువే ఉండదండి. దీపాలకు కూడా చక్కగా పసుపు కుంకుమలు గంధంతో అలంకరించుకున్నాను. ఇంకా నేను ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకొని స్వామి అమ్మవారిని ఇరువురిని పూజించినట్లయితే మనకి ఆ అమ్మ అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. అందుకని శ్రీ మహావిష్ణువుది విగ్రహము, అమ్మవారి విగ్రహము పెట్టుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకున్నాను. ఇంకా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కదంబం పువ్వులు, తామర పువ్వు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఐశ్వర్య దీపము అంటే ఉప్పు దీపము, అంటే అమ్మవారికి సముద్రం నుంచి వచ్చారు కదండి, అందుకని సముద్రం నుంచి వచ్చినటువంటి ఏ వస్తువైనా అమ్మవారికి ప్రీతికరము. అందుకే ఉప్పు దీపము అంటే ఐశ్వర్య దీపం పెట్టుకుంటే ఇంట్లో ధనధాన్యాలకి కొదువే ఉండదు. చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాను. తర్వాత ప్రమిద, పెద్ద ప్రమిద ఒకటి, చిన్న ప్రమిదలు 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా పసుపు కుంకుమ గంధముతోటి అలంకరించుకోవాలి. చక్కగా ఆ ప్లేట్ మీద ఒక తమలపాకు పెట్టుకొని ఆ పైన పెద్ద ప్రమిద పెట్టుకోవాలి. పెద్ద ప్రమిద పెట్టుకున్న తర్వాత కళ్ళు ఉప్పుని మనము 3 లేదా 5 సార్లుగా వేయాలండి. మామూలు ఉప్పు కాదు, కళ్ళు ఉప్పు మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఆ కళ్ళు ఉప్పు పైన
ఒక ప్రమిద పెట్టుకోవాలి. ప్రమిద పెట్టుకొని కొన్ని అక్షింతలు వేసుకొని ఆ పైన ఇంకొక ప్రమిద పెట్టుకోవాలి. మనం అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగించవచ్చండి. చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 2 ఒత్తులు వేసుకోవాలి. వేసుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనము ఐశ్వర్య దీపానికి సిద్ధమైనట్లే. అందరికీ ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం కాబట్టి మనము ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని. ముందు రోజు గురువారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చండి. శుక్రవారం అయితే ఎటు పరిస్థితుల్లో కూడా ఇల్లు బూజులు దులుపుకోవడం కానీ పటాలు క్లీన్ చేయడం కానీ చేయకూడదు. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే ఈరోజు ఉపవాసం ఉంటే మంచిదండి చాలా. లేదు అనుకుంటే పూజ అయ్యే వరకు ఉండవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవచ్చు. ఇంకా మనకి పౌర్ణమి తిథి వచ్చేసి 13 మనకి ఉంది కదండి. 13 పగల నుంచి 10:22 నుంచి ఉంది, 14 మధ్యాహ్నం వరకు ఉంది. అయితే నిండు పౌర్ణమి మనకు వచ్చేసి 13 రాత్రి ఉంది. అంటే పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అందులో లక్ష్మీ అమ్మవారికి పౌర్ణమి పూజ సాయంత్రం చాలా విశేషం. అలా అనుకున్న వాళ్ళు 13 సాయంత్రం చేసుకోవచ్చండి. అప్పుడు కుదరని వాళ్ళు 14 ఉదయం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 14 సాయంత్రం అయినా చేసుకోవచ్చండి. మనకి మన వీలుని బట్టి కుదిరినప్పుడు ఆ 2 రోజుల్లో చేసుకోవచ్చు. చక్కగా పూజకి అన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకున్నానండి. సిద్ధం చేసుకున్న తర్వాత చక్కగా దీపం వెలిగించుకోవాలి. అమ్మవారికి చక్కగా నమస్కరించుకొని స్వామి అమ్మవార్లకి ఆ ప్రథమ పూజలైన ఆ గణనాథునికి కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఆ ఇల్లు తులతూగాలని నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. నేనైతే ఇక్కడ కామాక్షి దీపాలు కూడా 2 పెట్టుకున్నానండి. అంటే 2 కామాక్షి దీపాలు పెట్టుకొని కామాక్షి దీపాలలో ఆవు నెయ్యి వేసుకున్నాను. 2 మనము పూజ చేసుకోవడానికి 2 ప్రమిదలు పెట్టుకున్నాను. ఉప్పు దీపం 1, అంటే మొత్తం 5 దీపాలు అయినాయండి. మనము పెట్టుకుంటే 2 లేదా 3, 5 అలా పెట్టుకోవాలి, కానీ ఏ సంఖ్యలో పడితే ఆ సంఖ్యలో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. ముందుగా మనము మామూలు దీపాలు వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత కామాక్షి దీపాలు వెలిగించుకోవాలి. కామాక్షి దీపాలు వెలిగించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఉప్పు దీపం వెలిగించుకోవాలి. ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే మనము వెలిగించుకునేటప్పుడు సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదండి, వాటితో వెలిగించుకోవాలి. లేదంటే ఏకహారతితో వెలిగించుకోవాలి. అంతేగాని మ్యాచ్ బాక్స్ తోటి డైరెక్ట్గా వెలిగించకూడదు. ఇప్పుడు చక్కగా మనము దీపాలన్నీ వెలిగించుకున్నాం కదండి. దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ముందుగా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని మనము ఎటువంటి పూజలు వ్రతాలు నోములు ఏమి చేసుకున్నా కూడా ప్రథమ పూజలైన ఆ గణనాథుని పూజించిందే ఏమీ మొదలు పెట్టం కదా ఫ్రెండ్స్. అందుకని ముందుగా గణపతికి నమస్కరించుకొని గణపతి అష్టోత్తరము కానీ ఏమైనా చదువుకుంటూ స్వామివారిని పువ్వులు అక్షింతలతోటి పూజించుకోవాలి. పువ్వులు అక్షింతలతోటి పూజించుకున్న తర్వాత స్వామివారికి దీపం చూపించి ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదు అనుకుంటే ఏదైనా బెల్లం ముక్క కానీ స్వామివారికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే విగ్రహము, లేదు అంటే పసుపు గణపతిని చేసుకొని అయినా పెట్టుకొని గణపతిని పూజించుకోవాలి. దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కదండి, విగ్రహం చక్కగా ప్లేట్లో పెట్టుకొని పువ్వు పెట్టుకొని, ఈరోజే అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించారు కాబట్టి పాలతోటి అమ్మవారిని అభిషేకించుకుంటున్నాను. మీరు పంచామృతాలతోటి ఇంకా అమ్మవారికి గంధము పసుపు కుంకుమ ఇట్లా వేటితో అయినా సరే అమ్మవారిని అభిషేకించుకోవచ్చండి. పాలతోటి చేసుకున్న తర్వాత నీటితోటి శుద్ధి చేసుకుంటున్నాను అమ్మవారిని. ఆ తర్వాత పాలు అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ ప్లేట్లోనే అమ్మవారికి సువాసనాభరితమైనవి ఇష్టం కదండి. అందుకని చెప్పి ఆ అమ్మవారిని చక్కగా నీళ్ళలో కొంచెం పువ్వులు జవ్వాది రోజు వాటరు ఇలా ఇవన్నీ కూడా వేసుకొని అమ్మవారిని అభిషేకించుకుంటున్నాను. చక్కగా ఇప్పుడు నీటితోటి అమ్మవారిని శుద్ధి చేసుకొని చక్కగా గంధము పొట్లు పెట్టుకొని స్వామి అమ్మవారిని చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇంకా నా దగ్గర ఏనుగులు ఉన్నాయండి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి, వెండివి అవి పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మి గవ్వలు గోమతి చక్రాలు ఇంకా రూపాయి కాయిన్స్ వెండి పువ్వులు
వేటితో అయినా సరే అమ్మవారిని చక్కగా ఈరోజు పూజించుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కూడానండి. అందుకని అమ్మవారిని చక్కగా కుంకుమతోటి పూజించుకుంటే నిత్య సౌభాగ్యం ఉంటుంది. అందుకని చక్కగా కుంకుమతోటి పూజించుకుంటూ అమ్మవారి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము లేదా చదవలేదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః 108 సార్లు అనుకుంటూ లేదా లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఇంకా మన ఇష్టం అండి. మన దగ్గర అమ్మవారికి ఏమున్నా సరే వాటితోటి అన్నీ చదువుకుంటూ గనక అమ్మవారిని పూజించుకోవాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ సూక్తము, లక్ష్మీ అష్టకము, కనకధార స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, లలితా సహస్రనామము ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చు. అన్నీ చదవలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కానీ ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకుంటూ అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇంకా అమ్మవారితో పాటు స్వామివారిని కూడా అక్షింతలు పువ్వులతోటి స్వామివారికి సంబంధించిన ఎన్నో చదువుకుంటూ పూజించుకోవాలండి. ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలతోడు చేసినటువంటి ఏవైనా పెట్టవచ్చండి. పాలతోడు చేసినటువంటి పరమాన్నము లేదా ఉత్త పాలు అంటే పాలు కాసిన దాంట్లో కొంచెం ఇలాచి కొంచెం బెల్లం వేసి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదు అంటే పాలతోడు చేసినటువంటి పరమాన్నము కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఫ్రెండ్స్, చక్కగా స్వామి అమ్మవార్లని చక్కగా పూజించుకొని తర్వాత మనము పూజ చేసుకునేటప్పుడే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం దగ్గర కూడా అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి. ఇంకా అమ్మవారి ఫోటో దగ్గర కూడా నేను అక్షింతలు పువ్వులు వెండి పువ్వులతోటి పూజించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎంతో విశేషమైనటువంటి ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ లక్ష్మీ జయంతి, ఈ హోలీ పండుగ రోజు మనం ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో తులసి అమ్మవారు ఉంటే తులసి అమ్మవారిని తప్పకుండా పూజించుకోవాలి. ఎందుకు అంటే లక్ష్మీ స్వరూపమైన తులసి అమ్మవారిలో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. ఇంకా ఈరోజు తులసి అమ్మవారు నిద్రపోతుంటే కొత్త తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ కొత్తగా ఇంట్లో తీసుకొచ్చి నాటుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ ఈరోజు కనుక తులసి అమ్మవారిని ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోకే తీసుకొచ్చుకొని మనము ప్రతిష్ఠించుకున్నట్లే అవుతుందండి. అందుకని అలాంటి వాళ్ళు చక్కగా ఈరోజు తీసుకొచ్చుకోవచ్చు. ఈరోజు చక్కగా పూజ అంతా అయిన తర్వాత ఎవరికైనా ముత్తైదువులకు గనక అందులో శుక్రవారం కూడా కదండి, ఎవరైనా ముత్తైదువులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు దానంగా ఆహారం కానీ దుస్తులు కానీ ధనాన్ని కానీ దానం చేస్తే మంచిది. చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఉప్పు దీపం పెట్టుకున్నప్పుడు మాత్రం కొబ్బరికాయ తప్పకుండా కొట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా హారతి ఇచ్చుకోవాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరత్వం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారిని చక్కగా ఏదైనా చదువుకుంటూ హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలండి. మనము హారతి తీసుకొని చక్కగా మనము దేవుడి రూమ్ కానీ విడిగా అయినా సరే కొంచెం పక్కగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ టైంలో అమ్మవారు కానీ స్వామివారు కానీ వచ్చి మనం చేసినటువంటి పూజల్ని చూసి మనం పెట్టిన నైవేద్యాలు స్వీకరిస్తారని మన పెద్దలు చెబుతారు. చక్కగా ఇప్పుడు పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం పూట పొద్దున చేసుకున్న వాళ్ళు సాయంత్రము లేదా 13 సాయంత్రం చేసుకున్న వాళ్ళు ఆ టైంలో చంద్రభగవాన్ని దర్శించుకొని చంద్రభగవానికి నైవేద్యంగా పాలు పెట్టి దీపం చూపించాలండి. మంచిది. లేదు అదంతా చేయలేకపోయినా చంద్రభగవాన్ని చక్కగా నమస్కరించుకోవాలి. చంద్రభగవాన్ని ఎందుకంటే పున్నమి చంద్రుడు నిండుగా ఉంటాడండి చంద్రభగవానికి. అందులో ఈరోజు ఏదైనా నైవేద్యం ఏది పడితే అది పెట్టకూడదండి. స్వామివారికి పాలు పెడితే మంచిది. తెల్లనివి పాలు పెట్టి ఆ పాలని మనం అక్కడ పెట్టిన పాలను స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది, అనారోగ్యాలు తొలగుతాయని చెబుతారు. ఇంకా ఈరోజు అయితే మనము శుక్రవారం సాయంత్రం పూజ చేసుకొని కదిలించమండి. శనివారం ఉదయాన్నే చక్కగా దీపం వెలిగించుకొని కొండెక్కిన తర్వాత కదిలించుకోవాలంటే విడిగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కదిలించుకోవాలి. దేవుడి రూమ్లోనే చేసుకున్న వాళ్ళు యథావిధిగా పూజ కొనసాగించుకోవచ్చు. ఇంకా ఉప్పు దీపం ఉంటుంది కదండి, ఉప్పు దీపాన్ని అయితే మాత్రము మనము చక్కగా దీపాలన్నీ కూడా కనుక్కొని తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఉప్పుని మాత్రం మనము కాలువలో కలపాలి. ఇంకా ఏంటంటే మన ఇంటి శుభ్రంగా షింకుని క్లీన్ చేసుకొని అందులో ఆ ఉప్పుని వేయవచ్చు. ఇంకా మీకు ఉప్పు దీపం గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి.
మనకి పూజ అంతా అయిన తర్వాత కుంకుమ పూజ చేసుకున్నటువంటి కుంకుమని మనము ఇంట్లో వాళ్ళందరూ కూడా ధరించాలి. మనం వాడుకున్నటువంటి పువ్వులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. చక్కగా ఈరోజు హోలీ పండగ కూడా కదండి, పిల్ల పెద్ద అందరూ కూడా రంగులు పులుముకుంటూ చక్కగా హోలీ పర్వదినాన్ని ఆనందంతో జరుపుకుంటారు. మనము హోలీ పండుగ జరుపుకుంటాము. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎన్నో విశిష్టతలతోటి వస్తున్నటువంటి లక్ష్మీ జయంతి హోలీ పండుగ శుక్రవారంతో కూడి వస్తున్న ఎంతో విశిష్టమైన ఈరోజు భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ అమ్మవారిని సులువుగా ఎలా పూజించుకోవాలి అనేది నేను చేసుకునే పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో ముఖ్యమైనటువంటి ఈరోజు ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.